మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వైసీపీ ఫోకస్ పెట్టింది. మరి కాసేపట్లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్తో సమావేశం కాబోతున్నారు. నిన్ననే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. తాజా భేటీలో వైవితో జగన్ ఏం చర్చిస్తారు, పార్టీకి డ్యామేజ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వైసీపీ ఫోకస్ పెట్టింది. మరి కాసేపట్లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్తో సమావేశం కాబోతున్నారు. నిన్ననే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. తాజా భేటీలో వైవితో జగన్ ఏం చర్చిస్తారు, పార్టీకి డ్యామేజ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారం పైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే తాజాగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి జగన్ తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలపైన పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే బాలినేని లాంటి కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం, వైఎస్ జగన్ కి ఆయన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బాలినేని పార్టీని వీడిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ జిల్లాలో ఉండాల్సినటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కార్యకర్తలు ఇతర నాయకత్వాన్ని కలుపుకొని ముందుకెళ్లేటువంటి వ్యవహారంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపైన చర్చించబోతున్నారు. అందులో భాగంగానే జగన్ తో సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ నివాసానికి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ వ్యవహారం పైన రాజకీయ పరిణామాలు ఎలా మారబోతాయి, బాలినేని శ్రీనివాస్ గతం నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిమూలం సురేష్ తో, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ తో ఆయనకు ఉన్నటువంటి గ్యాప్ ని ఫిల్ చేసేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బాలినేని వెనకడుగు చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం పైనే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఇక రాబోయేటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయి అనేవి కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి స్టెప్ ఉంటుంది, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.